నమస్కారం ఎస్సీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రావణి. తిరుమల తిరుపతి మధ్య వాహనాల రాకపోకలను సమైక్యవాదులు అడ్డుకోవడంతో శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురైనారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు శుక్రవారం తిరుమల తిరుపతి మధ్య వాహన రాకపోకలను అడ్డుకొని నిరసన తెలియజేశారు. ఉదయం 6 గంటలకే అలిపిరి వద్దకు చేరుకున్న సమైక్యవాదులు తిరుమలకు వెళ్లే వాహనాలను అడ్డుకొన్నారు. ఇతర ప్రాంతాల నుంచి రైళ్లలో తిరుపతికి చేరుకున్న భక్తులు తిరుమలకు వెళ్లే వాహనాలను నిలిపివేయడంతో కాలినడకన తిరుమలకు బయలుదేరారు. బస్సులు, జీపులు, స్కూటర్లు నిలిపివేయడంతో తిరుమలకు ఉద్యోగ నిమిత్తం వెళ్లవలసిన టీటీడీ ఉద్యోగులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు అలిపిరి వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వాహన రాకపోకలను అడ్డుకుంటూ నిరసన తెలియజేశారు. వాహనాలను నిలిపివేయడంతో అలిపిరి చెక్ పాయింట్ నిర్మానుషంగా మారింది. ఎన్జీఓలు చేస్తున్న బంద్కు ఉద్యోగులు, ప్రజలు, భక్తులు సహకరించడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. పోలీసులు యంత్రాంగం కూడా ప్రభుత్వ ఉద్యోగులకు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గట్టి భద్రత ఏర్పాటు చేశారు. నాలుగు జిల్లాల్లో మాత్రమే విభజన కోరుతున్నారు. 19 జిల్లాల్లో విభజన కోరడం లేదు. కేవలం సోనియా గాంధీ ఆమె కొడుకుని ప్రధానిగా చూసుకోవాలని ఏకైక ఉద్దేశంతోనే ఈరోజు తెలుగు తల్లిని వ్యవస్థలను చేసిన సోనియా గాంధీకి బుద్ధి చెప్పేంత వరకు తెలుగు ప్రజలు నిద్రపోరని ఇవాళ మీరు టోటల్ విధ్వంసానికి కారణమయ్యేలాగా మీరు చేస్తున్నటువంటి చర్య ఉంది. మేమేమీ ఎవరికి పిలిపి ఇవ్వట్లేదు. అందరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఎక్కడికెక్కడ బస్సులు బంద్ చేస్తున్నారు, ట్రాఫిక్ బంద్ చేస్తున్నారు. చివరికి కొండకు పోయే బస్సులు అని కొండ నుంచి వచ్చే బస్సులు కూడా బంద్ చేసేటువంటి పరిస్థితి వచ్చేసింది. ప్రయాణికులు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన ప్రయాణికులు కూడా మా బాధ తెలియాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి దీన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోండి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమంటే ప్రజా సంఘాల వాళ్ళు కానీ ఉద్యోగస్తులు కానీ 65 రోజులుగా చేస్తుంటే ఏ విధమైన సీమాంధ్రుల మనోభావాలకు విలువనివ్వకుండా సీట్ల కోసం సోనియా గాంధీ దగుల్బాజీ పని చేశారని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం జేఏసీ కన్వీనర్ ఆచార్య శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనకు నిరసనగా ఎస్వీయు జేఏసీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ శ్రీకాంత్ రెడ్డి, రెక్టార్ ప్రొఫెసర్ సుకుమార్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు సంబంధించిన నోట్ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించడం దుర్మార్గపు చర్య అన్నారు. రక్తాన్ని చిందించి రాష్ట్రాన్ని కాపాడుకుంటామని చెప్తున్న వర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. సీమాంధ్రలో గత 65 రోజులుగా సమైక్య ఉద్యమం జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించకపోవడం దారుణం అన్నారు. ప్రజా సమస్యలో ప్రజల మనోభావాలను గౌరవించాల్సి ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రజల మనోభావాలకు భంగం కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు మనలో సహృదయం లేకనే విడిపోవాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడిందని నేను భావిస్తున్నాను. మనము ఇతరులతో కలిసి ఉండాలని, అలాగే మనమందరం అన్నదమ్ములు అని భావనకు మనం దూరం అయిపోవటం వలన ఒకరికొకరు సహాయం చేసుకొని సమాజంలో ఉన్న వాళ్ళందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలనే భావన మెల్లమెల్లగా మన తెలుగు వాళ్ళల్లో దూరం అయిపోతుంది. ఒకనాడు భాషా విప్లవానికి ముందుంది ఆంధ్రులు. స్వాతంత్రం రాకముందు కూడా భాషా విప్లవానికి మనమే ముందున్నాము. ప్రత్యేక భాషా ప్రయుక్త రాష్ట్రం కావాలని మనం స్వాతంత్రకు ముందే కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేయించుకున్నాము. తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడ్డాము. కానీ ఎందుకో మనలో మనకు సరిగ్గా ఒడంబడికలు కుదరక ఈ కార్యక్రమంలో వర్సిటీ ఉద్యోగులు, విద్యార్థులు, ప్రొఫెసర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సీమాంధ్రలో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కేంద్రం పరిగణలోనికి తీసుకోకుండా తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం కాంగ్రెస్ పార్టీ నిరంకుశత్వానికి నిదర్శనమని ఉద్యమ నాయకుడు మబ్బు చెంగారెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణకు అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ తిరుపతిలోని ఉద్యమకారులు, ఉద్యోగులు, విద్యార్థులు 48 గంటల బంద్కు పిలుపునిచ్చారు. అందులో భాగంగా అలిపిరి నుండి తిరుమలకు వెళ్లే వాహనాలను అడ్డుకొన్నారు. ఉద్యోగులను, భక్తులను ఎవ్వరిని అనుమతించలేదు. తిరుమల నుంచి కిందకు వచ్చే వాహనాలను సైతం అడ్డుకొన్నారు. చేసేది లేక భక్తులు కాలినడకన తిరుమలకు చేరుకునేందుకు ప్రయత్నిస్తుండగా ఉద్యోగులు మాత్రం పడరాని పాటలు పడుతున్నారు. ద్విచక్ర వాహనాలను సైతం అనుమతించకపోవడంతో టీటీడీ అధికారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా మబ్బు చెంగారెడ్డి మాట్లాడుతూ సీమాంధ్రలో ప్రజలు లేరా, నాయకులు లేరా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయం సీమాంధ్ర ప్రజలలో తీరని శోకాన్ని మిగిల్చిందని, దానికి ప్రతిఫలం కాంగ్రెస్ పార్టీ అనుభవించక తప్పదని హెచ్చరించారు. మన్మోహన్ సింగ్ గారు కానీ
అలాగే ఈ రాష్ట్రానికి పట్టిన శని, మన దేశానికి పట్టిన శని సోనియా గాంధీ గారు కానీ, అలాగే మనకు సంబంధించిన సీమాంధ్ర మంత్రులు కానీ, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవ్వరూ కూడా కేబినెట్ నోట్ ని అడ్డుకోలేని పరిస్థితుల్లో ఈ రోజు కేబినెట్ నోటు ఆమోదింపబడింది. మనమందరం కూడా నిన్న రాత్రి నుంచి మనెవరికి కూడా నిద్ర పట్టలేని పరిస్థితి. మనమందరం గుండెలో బాదుకుంటున్నాం. రాష్ట్ర మంత్రులు వెంటనే పదవులకు రాజీనామా చేసి రాజకీయ సంక్షోభం సృష్టించాలని సమైక్యాంధ్ర ఉద్యమ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనకు నిరసనగా కాంగ్రెస్ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి శుక్రవారం తన అనుచరులతో కలిసి మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ 2 నెలల నుండి సీమాంధ్ర ప్రజలు గాంధేయ మార్గంలో శాంతియుతంగా ఉద్యమాలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. తెలంగాణకు అనుకూలంగా కేబినెట్ నోటును ఆమోదించడం దారుణమన్నారు. ప్రజాప్రతినిధులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే పదవులకు రాజీనామా చేసి రాజకీయ సంక్షోభం సృష్టించాలని డిమాండ్ చేశారు. ఇటు తెలుగుదేశం పార్టీ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులారా, మీకు నిజంగా సిగ్గు, లజ్జ, మానం, హీనం, రోషం ఉంటే మీ పదవులకు రాజీనామాలు చేసి ఎత్తుకోబోయి సోనియా గాంధీ ఇంటి ముందర పారేయండి, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ముందర పారేయండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందర కాల్చి పారేయండి. నిజంగా మీకు చేతనైతే, మీకు రోషం ఉంటే ప్రజా ఉద్యమంలోకి రండి, సమైక్య ఉద్యమంలో పాల్గొనండి. రాష్ట్ర సమైక్యత కోసం పోరాటం చేయకపోతే. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణకు కేంద్ర కేబినెట్ ఆమోదంపై ఎస్వీవర్సిటీ సిబ్బంది ఆగ్రహంతో విరుచుకుపడ్డారు. నోట్ ప్రతులను దగ్ధం చేశారు. రోడ్డును దిగ్బంధించి వాహన రాకపోకలను అడ్డుకొన్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంకు చెందిన ఉద్యోగులు, విద్యార్థులు శుక్రవారం చంద్రగిరి రహదారిని దిగ్బంధించారు. పెద్ద ఎత్తున మంటలు వేసి తమ నిరసనను తెలిపారు. కేంద్ర హోంశాఖ రూపొందించిన తెలంగాణ నోట్ను దగ్ధం చేస్తూ ధర్నా నిర్వహించారు. వర్సిటీ ప్రొఫెసర్లను సమ్మెలోకి రావాలని డిమాండ్ చేశారు. ఎంపీలు కేంద్ర మంత్రులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాయలేని విధంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బోధనేతర సిబ్బంది నాయకులు మాట్లాడుతూ ఇప్పటి వరకు శాంతియుతంగా గాంధీ మార్గంలో ఉద్యమాన్ని నిర్వహించామని, ఇకపై హింసాత్మకంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోతామన్నారు. చేతకాని ఎంపీలు, కేంద్ర మంత్రులు వెంటనే తమ పదవులకు రాజీనామాలు చేసి ప్రజా ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేశారు. ఈ మంత్రులు ఇప్పటికైనా రాజీనామా చేసి సీమాంధ్రకు మద్దతు ఇచ్చి మీరు ఈదులేకి రావాల్సినదిగా, సమైక్య ఉద్యమానికి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పటికైనా రాకపోతే ఓటు ద్వారా మీకు రాజకీయ సన్యాసం చేపిస్తారని ప్రజలు. ఇప్పటికైనా మంత్రులారా, సిగ్గు శరం ఉంటే మీరు ఇప్పటికైనా రండి, సమైక్యాంధ్ర ఉద్యమానికి కట్టుబడి ఉండండి. ఇప్పటికైనా మునిగిపోయింది ఏం లేదు. రాజీనామా చేస్తే ఈ ప్రభుత్వం రాత్రి జరిగిన పరిణామాలు చూస్తూ ఉంటే ఈ యొక్క రాజకీయ నాయకుల మీదనే ప్రజలకి అసహ్యించుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళ మాటని సోనియా గాంధీ కానీ, ఆంటోనీ కానీ, షిండే కానీ, దిగ్విజయ్ సింగ్ కానీ, ఇంకొకటి కానీ, మొయిలీ కానీ ఎవరు కూడా పట్టించుకున్న పాపాలు పడలేదు. మరి వీళ్ళు ఎందుకు ఇంకా రాజీనామాలు చేయకుండా వాళ్ళ కాళ్ళు పట్టుకొని అమ్మ దే అని ఆ సోనియా గాంధీ కాళ్ళు పట్టుకుంటున్న అర్థం కాలేదు. ఇప్పటికైనా వాళ్ళు బయట వచ్చి సమైక్యాంధ్రతో కలిసి ఈ ఉద్యమం చేయగలిగితే. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర విభజనలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్య భూమిక పోషించారని తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పులిగోరు ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయడాన్ని నిరసిస్తూ తిరుపతి నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు తెలియజేశారు. ఉదయం స్థానిక పూర్ణ కుంభం కూడలిలో మానవహారంగా నిలబడి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు పులిగోరు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఏకపక్ష నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో భూస్థాపితం అవుతుందని చెప్పారు. కాంగ్రెస్ తో కుమ్మక్కైన చంద్రబాబును ప్రజలు క్షమించరని, తగిన విధంగా బుద్ధి చెప్తారని హెచ్చరించారు. రాష్ట్రం రావణ కాష్టంగా మారుతున్న చంద్రబాబు నోరెత్తకపోవడం విచారకరమన్నారు. తిరుపతి ఎంపీ చింతామోహన్ ఎక్కడో దాక్కున్నారని, ఆయన్ను తిరుపతిలో అడుగు పెట్టనివ్వమని హెచ్చరించారు. ప్రజల చేతిలోనే బ్రహ్మాస్త్రం ఉన్నది. ఎవరైతే మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని సక్రమంగా పరిపాలించగలడో అలాంటి వ్యక్తులను ఎన్నుకోవాలి. గత 33 సంవత్సరాలుగా రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. 9 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అలాంటి ముఖ్యమంత్రి ప్రతి నిమిషం, ప్రతి క్షణం జగన్ 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 అని జగన్ నామస్మరణమే చేయడమే తప్ప ఈ రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచడానికి అతను ఏమాత్రం
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. కేంద్ర కేబినెట్ లో తెలంగాణ నోట్ను ఆమోదం పొందడాన్ని నిరసిస్తూ చిత్తూరు జేఏసీ నేతలు చేపట్టిన బంద్ ఉద్రిక్తతకు దారితీసింది. చిత్తూరు నగరంలో పీవీకేఎన్ ప్రభుత్వ కళాశాలలో చొరబడి విధ్వంసానికి దిగి ఫర్నిచర్స్, అద్దాలు, కాయిన్ బాక్స్, 2 వీలర్స్ ధ్వంసం చేసి నిరసన వ్యక్తం చేశారు. కళాశాలలో ఉన్న వారిని బయటకు నెట్టి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. రోడ్డుపై బైక్ తో నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర కేబినెట్ లో తెలంగాణ నోట్ను ఆమోదం పొందడాన్ని నిరసిస్తూ చిత్తూరు జేఏసీ నేతలు చేపట్టిన బంద్ ఉద్రిక్తతకు దారితీసింది. చిత్తూరు నగరంలోని సూపర్ మార్కెట్, మద్యం దుకాణాలపై సమైక్యవాదులు విరుచుకుపడి విధ్వంసానికి పాల్పడ్డారు. అనంతరం చిత్తూరు నగరంలోని ప్రధాన కూడలిలో ర్యాలీ నిర్వహిస్తూ బంద్ పాటించారు. మరోపక్క వస్త్ర వ్యాపార దుకాణదారులు టీ నోట్ నిరసిస్తూ బంద్ పాటించారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై రాష్ట్రాన్ని విడగొట్టాయని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం తిరుపతి నగరంలోని ఓ కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ తమ నాయకుడు సమైక్యాంధ్ర కోసం కట్టుబడి ఉన్నాడని, తెలుగుదేశం పార్టీ అధినేత సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నాడా అని ప్రశ్నించాడు. సీమాంధ్రలో కొత్త రాజధాని నిర్మాణానికి ఎన్ని కోట్లు ఇస్తారా అని కేంద్రంతో బేరం మాట్లాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ నిరాహార దీక్ష శిబిరం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో ఆ పార్టీ నాయకులు రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. కృష్ణాపురం ఠాణా వద్ద గత 38 రోజులుగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ శిబిరం చుట్టుప్రక్కల ఆ పార్టీ నాయకులు కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే శుక్రవారం వేకువజామున ఈ ఫ్లెక్సీలు, బ్యానర్లను, కటౌట్లను ధ్వంసం చేశారు. దీంతో టీడీపీ నాయకులు ఎస్పీ రాజశేఖర్ బాబుకు ఫిర్యాదు చేశారు. అనంతరం గాంధీ రోడ్డులో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి ఫ్లెక్సీలు ధ్వంసం చేసిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి బుల్లెట్ రమణ మాట్లాడుతూ అధికార కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఈ ఫ్లెక్సీలను ధ్వంసం చేశారని ఆరోపించారు. వారికి ధైర్యం, దమ్ము ఉంటే కార్యకర్తలు ఉన్నప్పుడు ధ్వంసం చేయాలని సవాల్ విసిరారు. మీరు మనుషులు లేనప్పుడు దించారు. ఇప్పుడు మీకు దమ్ము, ధైర్యం ఉంటే రాండి, మీకు ఈ శక్తి ఉంటే మీకు ఇప్పుడు రాండి కృష్ణాపూర్ ఠాణా కాడికి, చెంచండి బ్యానర్లు, మేము ఎంత చూస్తామని మేము ఈరోజు హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా కొంతమంది ద్రోహులు సమైక్యంగా మనం అందరం కలిసి రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకుపోతా ఉంటే కొంతమంది ద్రోహులు వచ్చి ఈ మాదిరిగా ప్రక్షేపించి సమైక్యవాదం రెండుగా చేల్చాలనే ఉద్దేశంతో ఈరోజు టీఎన్ఎస్ఎఫ్ నాయకులు చరణ్ మాట్లాడుతూ వైఎస్ఆర్ విద్యార్థి విభాగం నాయకులే ఈ ఘాతకానికి పాల్పడారని ఆరోపించారు. పోలీసులు ఇక్కడున్న సీసీ కెమెరాలను పరిశీలిస్తే ఎవరు దుర్మార్గానికి పాల్పడ్డారో తెలుస్తుందని చెప్పారు. వెంటనే పోలీసులు స్పందించాలని డిమాండ్ చేశారు. గత 68 రోజులుగా జరుగుతున్న ఈ సమైక్యాంధ్ర ఉద్యమంలో కృష్ణాపురం ఠాణా వద్ద 38 రోజులుగా మేము తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఈ రిలే నిరాహార దీక్షని తట్టుకోలేక వైఎస్ఆర్ పార్టీ ఈరోజు కొంతమంది విద్యార్థి జేఏసీలతో కలిసి 7 గంటల ప్రాంతంలో వచ్చి మా శిబిరాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. ఇది మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే విధంగా ఇంకొకసారి ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దంపూరి భాస్కర్, శ్రీనివాసులు, నీలం బాలాజీ, ఆర్సీ మునికృష్ణ, మస్తాన్ నాయుడు, టౌన్ బ్యాంక్ డైరెక్టర్ మునిరామయ్య, కుమారమ్మ, సుజాత, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సీమాంధ్ర ప్రజలను అధికార కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మోసం చేసిందని సాప్స్ కన్వీనర్ డాక్టర్ సుధారాణి ఆరోపించారు. రాష్ట్ర విభజనకు నిరసనగా సమైక్యాంధ్ర సాధన కోసం సమైక్యాంధ్ర పోరాట సమితి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. గురువారం తెలంగాణకు అనుకూలంగా కేబినెట్ లో నోటును ఆమోదించడంతో శుక్రవారం సాప్స్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం కూడలి వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తూ మంటలు వేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సాప్స్ నాయకులు మాట్లాడుతూ గత 2 నెలలుగా సీమాంధ్ర ప్రజలు రాష్ట్ర విభజనకు నిరసనగా ఉద్యమాలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ప్రజలను తీవ్రంగా మోసం చేస్తూ రాష్ట్ర విభజనకు పూనుకొన్నదని ఆరోపించారు. ఇప్పటికైనా సీమాంధ్ర మంత్రులు పదవులకు రాజీనామా చేసి రాష్ట్ర విభజన నోటును తిప్పికొట్టాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి సమైక్యాంధ్రను ప్రకటించే వరకు ఉద్యమాలు చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
ప్రజలు జన్మలో క్షమించారండి. ఇంతమంది కుటుంబాలను చిచ్చు పెడితే ఆ పాపం ఊరికే పోదు. కేంద్రం అంటే ఏదో పోనీలే, మన కనీసం మినిమం బాధ్యత ఉంటుంది. ఓట్లు వేసి గెలిపించారని ఇంతకాలం ఓపికగా నిరీక్షిస్తే ఇంతమంది జీవితాలను బలిపశువులు చేశాక వాళ్ళకు మనుగడే లేదు. వాళ్ళకు మంత్రులు ఎంపీలు పేర్లు కూడా ఎత్తాం. ఇంకా మీట ఉద్యమ రూపమేంటో తీవ్ర రూపం సాధించి సమైకాంధ్ర సాధించే వరకు ఏ ఒక్కరు కూడా నిద్రపోమని. ఈ కార్యక్రమంలో శాప్స్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు చేసిన బీసీ జేఏసీ నిరాహార దీక్ష శిబిరం వద్ద ఫ్లెక్సీలను ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేసే వరకు బీసీలంతా ఏకమై రోడ్డును దిగ్బంధం చేయాలని ఐక్యకార్యాచరణ సమితి నాయకులు నరసింహ యాదవ్ పిలుపునిచ్చారు. జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద వెనుకబడిన కులాల ఐక్య కార్యాచరణ సమితి చేస్తున్న రిలే నిరాహార దీక్షా శిబిరం వద్ద ఏర్పాటు చేసిన బ్యానర్లు, కటౌట్లు, ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. దీంతో బీసీ జేఏసీ నాయకులు ఆగ్రహంతో విరుచుకుపడ్డారు. రోడ్లపై ఆందోళన చేస్తూ రోడ్లను దిగ్బంధించారు. దీంతో వాహనాలు నిలిచిపోయి వెంటనే ఫ్లెక్సీలను ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు అక్కడి చేరుకుని రోడ్డు దిగ్బంధాన్ని చేయకూడదని, నిరసనలు శాంతియుతంగా చేయాలని కోరారు. పోలీసులు బీసీ జేఏసీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వివాదం నెలకొంది. దాదాపు గంట సమయం బాలాజీ కాలనీ వద్ద వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్పీ రాజశేఖర్ బాబు సంఘటనా స్థలానికి రావడంతో రోడ్డు దిగ్బంధాన్ని విరమించుకున్నారు. ఈ సందర్భంగా నరసింహ యాదవ్ మాట్లాడుతూ వెనుకబడిన కులాల వారిపై కక్ష కట్టిన అగ్ర కులాల వారు దుశ్చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించి బీసీలకు న్యాయం చేయాలని కోరారు. ఎవరైతే దీనిపైన దాడులు చేశారో వాళ్ళను అరెస్టు చేసే వరకు ఈ పోరాటం ఆగదు. అరెస్టు చేయకపోతే బీసీ రంగుల ఆత్మహత్యల చేయడం మేము వెనుకాను హెచ్చరిస్తాను. దీనిపైన పాల్గొనే వాళ్ళందరినీ కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతాను. తిరుపతిలో ఉండే రాజకీయ పక్షాలన్నింటినీ కూడా గౌరవించింది బీసీ జేఏసీ. అన్ని రాజకీయ పక్షాలు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు అశోక్ సామ్రాట్ యాదవ్, కె నరసింహ, హేమంత్ కుమార్ యాదవ్, అక్కినపల్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయాలకు అతీతంగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోతున్నప్పటికీ ఏపీ ఎన్జీఓలు మా శిబిరంపై దాడి చేయడం ఏమిటని బీసీ జేఏసీ నాయకులు అశోక్ సామ్రాట్ యాదవ్ ప్రశ్నించారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అశోక్ సామ్రాట్ యాదవ్ మాట్లాడుతూ కొన్ని అసాంఘిక శక్తులు ఏపీ ఎన్జీఓల ముసుగులో మా శిబిరం వద్ద ఉన్న ఫ్లెక్సీలను ధ్వంసం చేశారని ఆరోపించారు. ఏపీ ఎన్జీఓల పిలుపుకు అనుగుణంగా బీసీ జేఏసీ ఆందోళన చేస్తున్నామని చెప్పారు. ఇలాంటి దుశ్చర్యలకు ఏపీ ఎన్జీఓలు పాల్పడడం మంచి పద్ధతి కాదన్నారు. బీసీ జేఏసీ కన్వీనర్ కె నరసింహాచారి మాట్లాడుతూ మా శిబిరంలో ఫ్లెక్సీల ధ్వంసంలో కొంతమంది ఇంజనీర్లు, కోర్టు ఉద్యోగులు, వర్సిటీ ఉద్యోగులు పాల్గొన్నారని చెప్పారు. సీసీ కెమెరాల చిత్రీకరణ జరిగి ఉంటుందని, పోలీసుల విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. అనంతరం బీసీ సత్తా చాటుతుందన్నారు. ఏపీ ఎన్జీఓలు ఫ్లెక్సీల ధ్వంసంకు పాల్పడకపోతే వెంటనే పత్రికా ప్రకటన చేయాలన్నారు. బీసీ జేఏసీ గత 26 రోజులుగా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర శిబిరాన్ని ఏర్పాటు చేసి రోజుకో కులం తరపున నిరసన కార్యక్రమాన్ని రిలే నిరాహార దీక్షను చేపట్టడం జరిగింది సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా. కాకపోతే ఈరోజు ఏ రోజు జరగనటువంటి పరిస్థితి ఈరోజు కొంతమంది అసాంఘిక శక్తులు, మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమిటంటే కొంతమంది, మాకు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు, మేము ఏ రాజకీయ పార్టీకి గుమ్ము కాయట్లేదు. తిరుపతిలో, చిత్తూరు జిల్లాలో ఉన్న కొంతమంది బీసీ నాయకులు, కొంతమంది సమైక్యాంధ్రప్రదేశ్ లో పోరాటంలో పాల్గొనాలన్న లీడర్స్ అందరినీ కూడా ఒక తాటి మీదకు తెచ్చి మేమందరం కూడా సమైక్యాంధ్రప్రదేశ్ పోరాటం చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా గత 26 రోజులుగా ఒక రాజకీయ పార్టీ అనేది పక్కన పెడితే మీరు ఒక్కసారి ఆ శిబిరానికి ప్రతి ఒక్కరు కూడా సందర్శించుంటారు. దయచేసి మీరు ఒక్కరన్నా చెప్పండి. ఈ విలేకరుల సమావేశంలో బీసీ జేఏసీ నాయకులు నరసింహ యాదవ్, అక్కినపల్లి లక్ష్మయ్య, సాకం ప్రభాకర్, సురేష్, మనోహర్ ఆచారి, కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని శ్రీ వరసిద్ధి వినాయక సత్యనారాయణ స్వామి దేవాలయం గౌరవ అధ్యక్షులు కామాటి వరదరాజులు తెలియజేశారు.
తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కామాటి వరదరాజులు మాట్లాడుతూ కొర్లగుంట మారుతి నగర్ లో శ్రీ వరసిద్ధి వినాయక సత్యనారాయణ స్వామి దేవాలయంలో వెలిసి ఉన్న కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. 9 రోజుల పాటు జరిగే ఈ నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారు 5వ తేదీ శనివారం బాలత్రిపుర సుందరిగా చందన అలంకారంతో, ఆదివారం గాయత్రీదేవిగా కుంకుమ అలంకరణ, సోమవారం అన్నపూర్ణేశ్వరి అర్ధనారీశ్వర అలంకరణ, మంగళవారం శ్రీ మహాలక్ష్మి దేవి పసుపు అలంకరణ, బుధవారం శ్రీ శాకాంబరి దేవి శివకేసరి అలంకరణ, గురువారం సరస్వతి దేవి వెన్నగాపు అలంకరణ, శుక్రవారం మహాకాళి కలర్ మిక్సింగ్ అలంకరణ, శనివారం దుర్గాదేవి కేసరి అలంకరణతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. 13వ తేదీ ఆదివారం విజయదశమి సందర్భంగా విశేష అభిషేకం, అలంకరణ, దీపారాధన, వేదమంగళ వాయిద్యాలతో ఉంజల్ సేవ నిర్వహిస్తామని తెలియజేశారు. అభిషేకము, పంచామృత అభిషేకము, ప్రసాద వినియోగము జరుగుతుంది. ఉదయం 10 గంటలకు కుంకుమార్చన జరుగుతుంది. తర్వాత 6 గంటల నుండి ప్రతిరోజు ప్రత్యేకంగా ఆలయంలో ప్రత్యేక అలంకారాన్ని జరుగుతాయి. ప్రత్యేకంగా అలంకారాల్లో పూజలు జరుగుతాయి. అష్టలక్ష్ములు కూడా ఉన్నారు. అందువల్ల ఈ విలేకరుల సమావేశంలో ఆలయ ధర్మకర్త రామిరెడ్డి, చిన్నయ్య రాజు, రవీంద్రనాథ్ రెడ్డి, రామచంద్ర, వెంకటరాం తదితరులు పాల్గొన్నారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. శుక్రవారం సుమారు 35,000 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుండగా ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతున్నది. వైకుంఠం 2వ క్యూ కాంప్లెక్స్ లో గల 16 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనార్థం వేచి ఉన్నారు. బులియన్ మార్కెట్. తిరుపతి బులియన్, గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు శనివారం లోకల్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాము ధర 2,747 రూపాయలు. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 29,380 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 51 రూపాయలు 40 పైసలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.